హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే లక్కీ జున్ను దగ్గర ఏడుస్తూ ఉంటుంది. అక్కడ కోర్టులో అర్జున్ అంకుల్ కూడా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళేమో నేను రేపు ఆవిడతో వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు. నాకైతే ఏడుపు వస్తుంది జున్ను అని చెప్పి లక్కీ అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, ఏమీ ఏడవద్దు, బాధపడద్దు లక్కీ, ఖచ్చితంగా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి జున్ను ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు లక్కీ అంటుంది, అమ్మ మాత్రం ఏం చేస్తుంది జున్ను అనగానే ఇక అప్పుడు జున్ను అంటాడు, సరే అయితే మనం ఆ దేవుణ్ణే వేడుకుందాము, ఆంజనేయ స్వామిని పిలుద్దాము అని చెప్పి ఇక జున్ను గట్టిగా ఆంజనేయ ఆంజనేయ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి, ఏంటి బాలక గట్టిగా అరిచినట్టు అనిపించింది అనగానే, నేను నిజంగానే అరిచాను అని చెప్పి అంటాడు జున్ను. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, ఏంటి భక్తులు ఇలా అరిచి కూడా పిలుస్తారా అని చెప్పి అనగానే, ముందు లక్కీ చూడు, లక్కీ ఏడుస్తుంది, మా కష్టాలు నువ్వేగా తీసుకొచ్చింది, నువ్వే తీర్చాలి కష్టాలు నువ్వే అని చెప్పి అంటూ ఉంటే, నేనెలా తీర్చాలి అనగానే ఇక అప్పుడు లక్కీ అంటుంది, ఆంజనేయ రేపు కోర్టులో ఆవిడతో నేను వెళ్ళిపోవాలంట, నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు, అసలు మా అమ్మ ఎవరు అని చెప్పి అనగానే అప్పుడు ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు, నేను వచ్చిన ప్రతిసారి చెప్తున్నాను నువ్వు మీ అమ్మ దగ్గరే ఉన్నావని అనగానే అప్పుడు జున్ను, వచ్చిన ప్రతిసారి ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నేను చెప్తుంది మేము అడుగుతుంది లక్కీ వాళ్ళ అమ్మ ఎవరు అని, మా అమ్మ గురించి నువ్వేమో మీ అమ్మమ్మ అమ్మ అని చెప్పి ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఆంజనేయ అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నేను నిజమే చెప్తున్నాను, మీకే అర్థం కావట్లేదు పిల్లలు అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు. ఇక అప్పుడు జున్ను అంటాడు, నువ్వు ఊరికి చెప్పడం కాదు కానీ కబుర్లు, ఇదిగో లక్కీ కన్నీళ్ళు తుడువు అని చెప్పి అనగానే, లక్కీ పాప ఇట్రా అని చెప్పి ఆంజనేయ స్వామి లక్కీ కన్నీళ్ళు తుడుస్తారు. ఊరికే తుడవడం కాదు, మా కష్టాలు తీర్చు అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, మా రాముడికే బోల్డ్ కష్టాలు, ఇక ఆయన కూడా చెప్పింది ఒకటే మాట, మన సంకల్ప బలమే మనల్ని కష్టాల నుంచి బయటికి తీసుకొస్తుంది, సో మీరు ధైర్యంగా ఉండండి అని ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు లక్కీ అంటుంది జున్నుతోని, ఈ స్వామి ఏంటి మనకేమీ చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, ఈ స్వామి ఎప్పుడు వచ్చినా అంతే సగం సగం చెప్తాడు, లేదంటే అర్థం కాకుండా మాట్లాడతాడు, రేపు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి పిల్లలు ఎదురు కంగారు పడుతూ ఉంటారు. మరోపక్క సరియు వీళ్ళ ఇంట్లో అందరూ మీటింగ్ పెడతారనమాట. ఎవరుంటారంటే అక్కడ సరియు, మనీషా, దేవ్యాని, అలాగే ఇటు పార్వతి, ఇక వాదిస్తున్నారు కదా లాయర్ చాణక్య, ఆయన ఉంటారనమాట. ఇక అందరూ తాగుతూ ఉంటారు. ఇక సరియు పిఏనేమో చికెన్ అవన్నీ తెచ్చి పెడుతూ ఉంటాడు ప్లేట్స్. ఇక అక్కడ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా త్వరగా నా క్యారెక్టర్కి ఎండ్ కార్డ్ వేయండి, ఈ నటించలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి. ఇక ఇటు పక్క మనీషా అంటూ ఉంటుంది సరియుతోని, చేస్తాంలే కానీ నీ క్యారెక్టర్ ఎండ్, అసలు ఈ లక్ష్మిని తక్కువ అంచనా వేయకూడదు, ప్రతిసారి తనకు వచ్చిన ప్రాబ్లం ప్రతిసారి కూడా లాస్ట్ మినిట్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి మనందరినీ షాక్ చేయడం చాలా అలవాటు, ఆ లక్ష్మికి ఏం చేస్తుందేమో అని కంగారుగా ఉంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక లాయర్ అంటారు, ఏంటి ఆ లక్ష్మి గురించి తెగ పొగుడుతున్నారు, నాకు ఢిల్లీలో అసలు తిరిగే లేదు, ఇలాంటి కేసెస్ ఎన్ని హ్యాండిల్ చేశాను, ఆ లక్ష్మి కాదు కదా ఇంకా తెలియగలిగే వాళ్ళు ఎవరు వచ్చినా సరే రేపు ఖచ్చితంగా కేసుని నేనే విన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటారనమాట ఆ లాయర్. ఇక సరియు కూడా అంటుంది, చూద్దాము రేపు ఏం జరుగుతుందో, కానీ ఆ లక్ష్మిని కూడా తక్కువ అంచనా వేయకూడదులే అని చెప్పి సరియు అంటూ ఉంటుంది. ఈ లోపల ఇటు పార్వతి అడుగుతుందనమాట, అవును రేపు కేసు విన్నాయాక పాపను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాక ఏం చేయాలి అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది, ఏముంది బయట బీహార్ గ్యాంగ్ ఉంటుంది, ఇక వాళ్ళకి ఈ పాపని అమ్మేస్తాము అని చెప్పి అనగానే ఇక లాయర్ అంటారు, ఏంటి మీరు అంత క్రిమినల్స్లా ఉన్నారే, పాపను అమ్మేస్తారా అని చెప్పి అనగానే ఇక అప్పుడు దేవ్యాని అంటుంది, మీరు కూడా క్రిమినల్ లాయరే కదా అని చెప్పి అనగానే, నేను క్రిమినల్ లాయర్ మాత్రమే, క్రిమినల్ని కాదు, సర్లే నా రెమ్యూనరేషన్ నాకు ఇస్తే చాలు, మీరు పాపని ఏం చేసుకుంటే నాకేంటి అని చెప్పి ఆ లాయర్ అంటారు. ఇక లాయర్ పక్కనే ఉన్న పార్వతి కూడా అంటుంది, అంతేలే మీరు పాపను ఏమైనా చేసుకోండి, నా రెమ్యూనరేషన్ నాకు ఇచ్చేస్తే నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి ఆ పార్వతి అంటూ ఉంటుంది. ఇటు పక్క ఆ పిఏ సరియు పిఏ అనుకుంటాడు, పాపాత్ములారా పాపను నమ్మేస్తారా, మీకు అసలు పుట్టగతులే ఉండవు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల మిత్ర ఫోన్ చేస్తూ ఉంటాడనమాట మనీషాకి, ఇదేంటి మిత్ర ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు నాకు అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని అంటుంది, ఏముంది రేపు కోర్టులో కేసు గురించి కొంచెం నీ దగ్గర ఓదార్పు కోసం ఫోన్ చేశాడేమో, లిఫ్ట్ చేయి, ఫోన్ స్పీకర్లో పెట్టు అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక స్పీకర్లో పెడుతుందనమాట మనీషా, చెప్పు మిత్ర ఏంటి అనగానే, ఎక్కడున్నావు అని చెప్పి మిత్ర అడుగుతాడు. ఇక అప్పుడు మనీషా అంటుంది, అంటే ఏం లేదు మిత్ర, రేపు కోర్టులో కేసు మనమే విన్నవాళ్ళని గుడికి వచ్చాను, పూజ చేస్తున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర సర్లే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిత్ర. ఆ తర్వాత ఇక ఫోన్ పెట్టేశాక, ఏంటి ఈ టైంలో మిత్ర ఎందుకు ఫోన్ చేశాడు, మళ్ళీ ఏం చెప్పకుండా ఏదో చెప్పాలని ఫోన్ చేశాడు కానీ ఏం చెప్పకుండా పెట్టేశాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని అంటుంది, చెప్పాగా మనీషా ఓదార్పు కోసం చేసుంటాడు, ఎంతైనా నువ్వు మిత్రకి కాబోయే భార్యవు కదా
అని చెప్పి అంటూ ఉంటే ఇక సరియు కూడా అంటుంది, అవును మనీషా, ఈ టైంలో నువ్వు మిత్రకి పక్కన ఉంటేనే బెటర్, త్వరగా బయలుదేరి మిత్ర దగ్గర ఉండు అనగానే, సరే సరియు, లాయర్ గారు రేపు మీరే చూసుకోవాలి అని చెప్పి అనగానే అప్పుడు రేపు కోర్టులో నా విశ్వరూపం చూస్తారు అని చెప్పి లాయర్ కూడా అంటాడు. సరే ఇంకా వెళ్దాము అని చెప్పి దేవి అని మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక సరియు లాయర్తో అంటుంది, లాయర్ గారు మీరు ఎలాగైనా కోర్టులో కేసు అయితే గెలిపించారనుకోండి, మనిషి ఎంతైనా ఖర్చు పెడుతుంది అని చెప్పి అనగానే ష్యూర్ అని చెప్పి అంటూ ఉంటారు. మరోపక్క బయట లాన్లో ఒకడే మిత్ర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జయదేవ్ వచ్చి చెప్తారనమాట మిత్రకి, రే మిత్ర అలా కూర్చోకురా, వచ్చి తినరా అనగానే, లేదు డాడ్ నాకేం తినాలని లేదు అని చెప్పి అనగానే, సరే అని చెప్పి జయదేవ్ లోపలికి వచ్చేస్తారు. ఇక అప్పుడే హాల్లోకి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి, నువ్వు కూడా పొద్దునుంచి ఏమీ తినలేదని నాకు తెలుసు, మిత్ర కూడా ఏమీ తినట్లేదు, నువ్వే ఏదో ఒకటి చెప్పి కొంచెం వాడిని తినేలా చేయమ్మా, ఇద్దరు తినండి అని చెప్పి ఇక అక్కడి నుంచి జయదేవ్ వెళ్తారు. ఇక లక్ష్మి వస్తుందన్నమాట మిత్ర దగ్గరికి, మిత్ర గారు మీరు ఏమీ తినట్లేదు, నేను కూడా పొద్దునుంచి ఏమీ తినలేదు, పదండి ఇద్దరం తిందాము, మనం తినకుండా ఉన్నంత మాత్రాన కేసు సాల్వ్ అయిపోదు కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోదు కదా, మనకంటూ శక్తి ఉండాలి కదా, మామయ్య గారు కూడా బాధపడుతున్నారు, పైగా మనం భోజనం చేస్తూ మీకు ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ రండి మిత్ర గారు అని చెప్పి మిత్ర చేపట్టుకొని మరి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇక ప్లేట్లో ఇక వడ్డిస్తూ ఉంటుంది. మీరు కూర్చోండి, తింటూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి కిచెన్కి చట్నీ తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే మిత్ర లక్ష్మి చేపట్టుకొని ఆపుకొని, నువ్వు కూడా కూర్చో లక్ష్మి, పొద్దునుంచి ఏం తినలేదు కదా, నాతో ఏదో మాట్లాడాలన్నావు, రా కూర్చో, నువ్వు కూడా తినకపోతే ఎట్లాగా, మనకు కూడా శక్తి ఉండాలిగా అని చెప్పి ఇక మిత్ర వడ్డిస్తాడు లక్ష్మి ప్లేట్లో. ఏదో చెప్పాలన్నావు అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు ఇక లక్ష్మి చెప్తుంది, అది ఏం లేదండి, రేపు కోర్టులో కేసు అర్జున్ గారే వాదిస్తున్నారు అనగానే అప్పుడు మిత్ర అంటాడు, వేరే లాయర్ని పెట్టుకుందాం అని చెప్పాను కదా లక్ష్మి అని చెప్పి అనగానే, అది కాదండి, ఇవాళ అర్జున్ గారు కోర్టులో మౌనంగా ఉంది నా వల్లే అనగానే, నీ వల్లేంటి అని చెప్పి మిత్ర అంటాడు, అది లక్కీకి సంబంధించి నాకు సంబంధించి ఒక విషయం ఉందండి, అది నేను మీ దగ్గర చెప్పలేదు అనగానే, నా దగ్గర దాచిన అంత పెద్ద విషయం ఏముంది అని చెప్పి మిత్ర అంటాడు. అప్పటిక లక్ష్మి అంటుంది, అది అండి, మీరు అంటే రేపు కోర్టులో తెలుసుకోండి, ఇప్పుడు మాత్రం నన్ను ఏమీ అడగండి ప్లీజ్ అని చెప్పి, మీకు ఖచ్చితంగా ఆ విషయం మీ అర్జున్ చెప్తారు కాబట్టి కోర్టులో ఇక ఖచ్చితంగా ఈ కేసు విన్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉందండి, మీరేం ధైర్యం తగ్గించుకోకండి, ఖచ్చితంగా రేపు మనమే విన్ అవుతాము, ముందు మీరు తినండి అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇంట్లోకి వస్తారనమాట దేవి అని మనీషా. ఇక ఇద్దరు షాక్ అవుతారు, ఏంటిది అన్నట్టుగా వీళ్ళిద్దరు కలిసి భోజనం చేస్తున్నారే అని. ఇక అప్పుడు మనీషా అంటుంది, ఈ లక్ష్మి ఏ అవకాశం వదులుకోదా ఆంటీ, మనకు రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి వాడుకుంటుంది సిచ్యువేషన్ని, ఇప్పుడు చూడండి అని చెప్పి ఇక మిత్ర దగ్గరికి వెళ్తుందనమాట మనీషా. ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఇందాక నీకు కాల్ చేశాను మనీషా, నువ్వేమో బయట ఉన్నానన్నావు కదా, రా నువ్వు కూడా కూర్చొని తిను అని చెప్పి అంటాడనమాట మిత్ర. అప్పుడు ఇక మనీషా అంటుంది, లేదులే మిత్ర, నేను ఇవాళ ఫాస్టింగ్, ఇందాక గుడికి వెళ్ళి దీపం పెట్టొచ్చాను, మీరు తినండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వచ్చేస్తుందనమాట మనీషా. అప్పుడు దేవి అని మనీషాతో అంటుంది, ఏంటి మనీషా, ఇందాక పార్టీలో ఫుల్గా మెక్కావు, మిత్ర ముందేమో ఫాస్టింగ్ అన్నావు అనగానే, అవునంటీ మిత్ర ముందు మార్క్స్ కొట్టేయడానికి అనగానే, అయినా మిత్రతో పాటు కలిసి కూర్చొని తినే ఇది పోగొట్టుకున్నావుగా ఛాన్స్ అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది, ఏముందంటీ, రేపు ఆ లక్కీ వెళ్ళిపోతుంది, ఎల్లుండు ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది, ఇక ఎప్పటికీ నేను మిత్రతో కలిసి భోజనం చేస్తాను, చూస్తూ ఉండండి, ఓకే ఆంటీ గుడ్ నైట్ అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక కోర్టులో చూపిస్తారనమాట. ఇక లాయర్ చాణక్య జడ్జితో చెప్తూ ఉంటారు, ఇటుపక్క మిత్ర వీళ్ళందరూ కూడా వచ్చేస్తుంటారు. ఇక లాయర్ చెప్తూ ఉంటారు చాణక్య ఇలాగ జడ్జితోని, ఏమనంటే, సార్ నిన్న మేము మర్చిపోయాము, యాక్చువల్గా మా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, నిన్ననే మేము చెప్పాల్సింది మీకు చూపించాల్సింది మర్చిపోయాము, సారీ అని చెప్పేసి డిఎన్ఏ రిపోర్ట్, అంటే లక్కీ పాప పార్వతికే పుట్టింది అని డిఎన్ఏ రిపోర్ట్ చూడండి అని చెప్పి అనగానే ఇక జడ్జి చూసి, అవును ఈ రిపోర్ట్ ప్రకారం పార్వతీయే లక్కీ కన్నతల్లి అని తేలిపోయినట్టే అనగానే ఇక అప్పుడు చాణక్య అంటారు, అయితే ఈ రిపోర్ట్ ప్రకారం మీరు ఇక అనౌన్స్ చేసేయచ్చు అని చెప్పి ఆయన అంటారు. ఇక అప్పుడు అబ్జెక్షన్ అని చెప్పి ఇటు అర్జున్ లేచి నించుంటాడు, నేను కొందరిని ప్రశ్నించాలి, ఒక రోజు గడువు అడిగింది, నాకు కూడా ఛాన్స్ రావాలి కదా అనగానే, ఓకే అని చెప్పి జడ్జి అనగానే ఇక నర్సుని నేను ఇక బోన్లోకి పిలిపించండి అని చెప్పి అర్జున్ అంటాడు. ఇక డెలివరీ చేసిన నర్సు వచ్చిందనమాట. ఇక అప్పుడు ఇక అర్జున్ ఇలా అడుగుతూ ఉంటారు, మీరు ఆ రోజు పార్వతి గారిని డెలివరీ చేశారు కదా, మీకు ఎలా తెలుసు అనగానే, నేనే రికార్డులో మొత్తం అంతా రాశాను ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ నర్స్ చెప్తుంది. ఓకే, ఆ రోజు ఈవిడ కాకుండా ఇంకెవరికైనా డెలివరీ చేశారా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక అప్పుడు చేశాను, అదిగో ఆవిడికి చేశాను అని చెప్పి లక్ష్మిని చూపిస్తుంది అనమాట ఆ నర్సు. సరే ఇక మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక ఆ నర్స్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక ఇటు మిత్ర షాక్ అవుతాడు, ఏంటి మున్నార్లోనే ఇటు లక్ష్మికి కూడా ఆ హాస్పిటల్లోనే డెలివరీ అయిందా అని చెప్పి మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఇటు అర్జున్ అంటాడు, మున్నార్లోనే లక్ష్మికి కూడా ఆ హాస్పిటల్లోనే డెలివరీ అయింది, జడ్జి గారు నేను కోర్టులోకి లక్ష్మిని కొన్ని ప్రశ్నలు అడగడానికి పిలిపించాలి, అలాగే మిత్రను కూడా పిలిపించాలి అనగానే ఇక బోన్లోకి లక్ష్మి అలాగే మిత్ర రాబోతూ ఉంటారు. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇంతే ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.